ఇది టికెట్ మా వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేశారు అనమాట. 45 రూపీస్. సో ఇదంతా పార్కింగ్ అనమాట. పార్కింగ్ తర్వాత మనకి బ్యాటరీ వెహికల్స్ వస్తాయంట, దాంట్లో వెళ్ళాలి. ఫోను, కెమెరా, వాటర్ బాటిల్, వాలెట్ ఇంతవరకు అలౌడ్. ఆధార్ కార్డు మ్యాండేటరీ అంట. మరి దేనికో తెలియదు, ఆధార్ కార్డు మ్యాండేటరీ తీసుకురమ్మన్నారు. ఇంకో ఇట్లా షూ కవర్స్ అవి ఇవన్నీ అమ్ముతుంటారంట, అవసరం లేదు, అక్కడ దొరుకుతాయంట. ఇట్లా ఇట్లా బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. బ్యాటరీ వెహికల్స్ వచ్చేసి వెళ్ళాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఎక్కడికో. సో ఇది వచ్చేసి తాజ్మహల్ విజిట్ అనమాట. సో 7 వండర్స్, వరల్డ్లో ఉన్న 7 వండర్స్లో ఇది ఒకటి మన ఇండియాలో. సో దీని దగ్గరికి వెళ్తున్నాము. సో మన వెహికల్స్ మొత్తం మెయిన్ పార్కింగ్లో వదిలేసి అక్కడ నుంచి ఈ బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. ఈ బ్యాటరీ వెహికల్స్ ఒకటే అలౌడ్ అనమాట అక్కడి వరకు. సో ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. తాజ్మహల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఉండే ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఈ కనిపించేది ఎంట్రన్స్. ఇప్పుడు ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం రెడ్ శాండ్ స్టోన్తో కట్టిందనమాట. ఫతేపూర్ సిక్రీ నుంచి తీసుకొచ్చారంట. అండ్ అదే స్టోన్ ఇప్పటికీ కూడా ఆగ్రాలో యూజ్ చేస్తారంట ఫర్ ఫ్లోరింగ్ అండ్ సీలింగ్ పర్పస్ కోసం. అండ్ ఇవన్నీ చిన్న చిన్న రూమ్స్ అనమాట. అప్పట్లో ఇది కట్టేటప్పుడు, తాజ్మహల్ కట్టేటప్పుడు సెక్యూరిటీ మొత్తం ఇక్కడే ఉండి ఇక్కడ కాపలా కాసేవాళ్ళు అనమాట. అండ్ ట్రేడర్స్ ఉంటారు కదా, అంటే ఆగ్రాలో ఉన్న ఫేమస్ థింగ్స్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర అమ్ముకోవడం, వాళ్ళ దగ్గర ఫేమస్ థింగ్స్ తీసుకొచ్చి ఆగ్రాలో అమ్మటం, ఇది అంతా చేసేవాళ్ళు. అప్పట్లో పెద్ద పెద్ద హోటల్స్ ఏం లేక ఈ చిన్న చిన్న రూమ్స్లోనే ఉండేవాళ్ళు అనమాట. ఇలాంటి రూమ్స్ చాలా ఉన్నాయి తాజ్మహల్ చుట్టూ ఉన్న ఏరియాలో. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఎంట్రీ గేట్ అనమాట తాజ్మహల్ లోపలికి వెళ్ళడానికి. అండ్ తాజ్మహల్ వచ్చేసి 1635లో కట్టడం స్టార్ట్ చేసి 1653కి అయిపోయిందంట. 22 ఇయర్స్ పట్టిందంట. 20,000 మంది కార్మికులు వర్క్ చేశారు. అండ్ పైన చిన్న చిన్న టోమ్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే చిన్న చిన్న గోపురాల్లాగా లైన్గా ఇటు 11 అటు 11 ఉంటాయి అన్నమాట. సో అదేంటంటే 22 సంవత్సరాలు పట్టింది తాజ్మహల్ కట్టడానికి అని చెప్పి అదొక చిహ్నంలాగా 22 పెట్టారన్నమాట. 22 సంవత్సరాలకి 22 గోపురాలు లాంటివి చిన్నవి. అండ్ ఇది వచ్చేసి ఈ తాజ్మహల్ వచ్చేసి షాజహాన్ 3వ భార్య ముంతాజ్ కోసం కట్టించారనమాట. దీనికి మొత్తం 3 ఎంట్రీ గేట్స్ ఉంటాయి. ఈస్ట్ గేట్, వెస్ట్ గేట్, సౌత్ గేట్. సో సౌత్ గేట్ వచ్చేసి పర్మనెంట్లీ క్లోజ్డ్ అనమాట. సో ఎందుకంటే నేను గైడ్ని అడిగితే రీజన్ అక్కడ మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంటుందని చెప్పి క్లోజ్ చేశారంట. అండ్ ఇందాక చెప్పే కదా మెయిన్ గేట్ అని చెప్పి, ఇదనమాట మెయిన్ గేట్. సో దీనికి అక్కడ ద్వారం దగ్గర అట్లా వర్డింగ్స్ రాశారనమాట, ఖురాన్లో వర్డింగ్స్. సో అవేంటంటే మా జన్నత్లోకి మీరు వస్తున్నందుకు, ఇది మెయిన్ గేట్ అంట లోపలికి వెళ్ళడానికి. ఫైనలీ గేట్లో నుంచి లోపలికి వచ్చేసాము. సో దీన్ని చూడంగానే ఫస్ట్ వచ్చినమాట వాహ్ తాజ్. ఇది ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నా, ఫైనలీ వచ్చాము. సో ఇది తాజ్మహల్. అక్కడ కనిపించేది ఒక మసీదు, దానికి రెప్లికా ఇటు సైడ్ ఇంకొకటి, కానీ ఆ 2 క్లోజ్డ్ అంట. సో దీని లోపల ఉండేవి కూడా, అంటే పైకి ఎక్కి చూసేవి బాడీస్ 2 డూప్లికేట్స్. సో కింద బేస్మెంట్ లెవెల్లో ఒరిజినల్ బాడీస్ ఉంటాయి, కాకపోతే దానికి యాక్సెస్ లేదంట. ఓన్లీ ఆయన షాజహాన్ డెత్ యానివర్సరీ అప్పుడే యాక్సెస్ అంట వాటికి. ఫైనల్లీ తాజ్మహల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ పైకి వెళ్ళాలంటే 200 రూపీస్ టికెట్ అంట. ఇంకా ఏమో వెళ్తామో లేదు తెలీదు, బట్ ఇంకా అక్కడ దగ్గర వరకు అయితే వెళ్ళేసి వస్తాము. ఫొటోస్ అయితే దిగిన మంచిగానే. సో ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయా, ఈ 4 పిల్లర్స్ కూడా చూడడానికి స్ట్రైట్గా ఉన్నట్టు ఉంటాయి, కానీ 2 డిగ్రీస్ బయట సైడ్కి టిల్ట్ అయి ఉంటాయంట. అంటే ఇన్ కేస్ ఏమన్నా భూకంపం వస్తే అవి దీని మీద పడకుండా, మెయిన్ దాని మీద పడకుండా అట్లంట.
ఇంకొకటి దీని మీద ఉన్నాయి కదా పైన, అవి ఖురాన్ వర్డింగ్స్ అంట. అంటే ఇక్కడ మీరు వస్తున్నందుకు జన్నత్తులోకి వెల్కమ్ అని. ఇది వచ్చేసి యమునా రివర్ అంట. ఈ రివర్ బ్యాంక్ మీద ఇది ఉంది తాజ్మహల్. ఇది యమునా రివర్. ప్రస్తుతం అయితే వాటర్ చాలా తక్కువ ఉన్నాయి, సమ్మర్ కదా అంతే. యూజ్ చేసిన మార్బుల్ మొత్తం ఫుల్ హై క్వాలిటీ మార్బుల్ ఫ్రమ్ రాజస్థాన్ అంట. ఇంకా మిగిలినవి రెడ్ స్టోన్ ఏదైతే ఉందో అది ఫతేపూర్ సిక్రీ. నిన్న మనం వెళ్ళాం కదా ఒక ఫోర్ట్, అక్కడ నుంచి తీసుకొచ్చారంట. అండ్ ఇప్పటికి కూడా ఫతేపూర్ సిక్రీ నుంచి స్టోన్స్ తీసుకొచ్చి ఇక్కడ ఆగ్రాలో యూజ్ చేస్తారంట, ఎందుకంటే ఫ్లోరింగ్ అండ్ సీలింగ్ పర్పసెస్ కోసం. ఇవి ఇస్తారనమాట షూస్ వేసుకోవడానికి, వేసుకొని లోపలికి పోదాం. షూస్కి కవర్స్ ఇచ్చారు, సో ఇంకా కవర్స్ వేసుకొని లోపలికి వెళ్తాము. లోపలైతే వీడియోస్ ఫొటోస్ నాట్ అలౌడ్ అంట. ఇంకెళ్ళి చూసేసి వచ్చి చెప్తాం. ఇది దగ్గర నుంచి వ్యూ. బేసిక్గా దీని లోపల 2 సమాధులు ఉంటాయన్నమాట. ఒకటేమో షాజహాన్ది, ఒకటేమో ముంతాజ్ది. కానీ మనం పైన చూసేవి డూప్లికేట్, కింద ఉంటాయంట ఒరిజినల్. అయిపోయింది తాజ్మహల్. సో ఇప్పుడు వెళ్ళేసి చెక్అవుట్ చేసి లంచ్ చేసి మథుర శ్రీకృష్ణుడి జన్మస్థలం అంట. సో ఇంకా అక్కడికి వెళ్ళి అది చూసుకొని వెళ్ళిపోవడం. సో ఇంకా ఆగ్రా టూర్ అయితే అయిపోయింది. ఇంకా తాజ్మహల్ కూడా చూసేసి వచ్చాము. ఇంకా అక్కడ కొంతమంది షాపింగ్ చేశారు, ఇంకా మేము కూడా కొన్నాం చిన్న మినియేచర్స్ లాంటివి. సో ఇంకా ఇక్కడ నుంచి లంచ్ చేసేసి మొత్తం ప్యాక్ చేసుకుని ఇంక వెళ్ళిపోవడమే. ఆన్ ద వేలో మథురాలో ఆగుతాము. అక్కడ శ్రీకృష్ణుడి జన్మస్థలం కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ టెంపుల్ ఒకసారి దర్శించుకొని ఇంకా అక్కడి నుంచి ఢిల్లీ.